భైంసా మున్సిపాలిటీలో కొత్త రచ్చరేగుతోందట. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కాకరేపుతోందట. ఆ ఎన్నిక విషయంలో మడత పేచి పడటం మున్సిపాలిటీలో కొత్త పంచాయతీకి దారితీసిందట. ఇది కాస్త పాలక వర్సెస్ ఎంఐఎంగా మారింది. ఆ పార్టీకి అధికారులు భయపడుతున్నారంటూ పాలకవర్గం దీక్షలకు దిగింది. ఇది కాస్త కోఆప్షన్ ఎన్నికల పీఠముడిని మరింత బిగించిందట. అసలు కోఆప్షన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులేంటి? అవి ఆలస్యమైతే జరిగే ప్రమాదం ఏంటి? నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడంతో మతలబేంటి అని అంతా ఆలోచిస్తున్నారు. భైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల పంచాయతీ ఎంతకు తెగడం లేదట. ఎన్నికలు నిర్వహించమని పాలకవర్గం డిమాండ్ చేస్తుంటే ఇప్పటికిప్పుడు కుదరదంటూ అధికార యంత్రాంగం తెగేసి చెబుతోందట. దీంతో భైంసా కోఆప్షన్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజులుగా పాలకవర్గం పట్టు విడవకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షలు చేస్తున్నా సరే అధికార యంత్రాంగం నుంచి ఏమాత్రం స్పందన కనిపించడం లేదట. తమ ఆందోళనలను అధికారులు లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పాలకవర్గం హెచ్చరిస్తోందట. అయినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందట. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల రచ్చ కొనసాగుతోంది. మొత్తం 26 వార్డులున్న టౌన్ లో 12 స్థానాల్లో ఎంఐఎం, 7 వార్డుల్లో స్వతంత్రులు, 6 స్థానాల్లో బీజేపీ, 1 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక 4 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నెల 3వ తేదీన కోఆప్షన్ ఎన్నిక నిర్వహించారు. అయితే 12 స్థానాలతో మెజార్టీ సీట్లు ఉన్న ఎంఐఎం కోఆప్షన్ బరిలో 4 అభ్యర్థులను నిలపడం రాజకీయ రచ్చకు దారితీసిందట. ఎంఐఎం తరపున మైనారిటీ విభాగంలో మహిళా కోఆప్షన్ సభ్యురాలిగా హుమేరా బేగం, పురుషుల విభాగంలో ఇంతియాజ్ రంగంలోకి దిగారు. అయితే కోఆప్షన్ ఎన్నికల కంటే ముందే ఏకైక కాంగ్రెస్ కౌన్సిలర్ ఎంఐఎం లో చేరడంతో ఆ పార్టీ బలం 13కు చేరింది. ఇదే సమయంలో కోఆప్షన్ ఎన్నికల సమయంలో మైనారిటీ విభాగానికి చెందిన అభ్యర్థులకు లక్ష్మి అనే బీజేపీ కౌన్సిలర్ జై కొట్టడంతో ఎంఐఎం ఖాతాలోకి 2 కోఆప్షన్లు వచ్చి చేరాయి. అయితే మహిళా కోఆప్షన్ ఎన్నిక మాత్రమే సజావుగా సాగిందని, పురుషుల కోటాలోని ఇంతియాజ్ ఎన్నిక చెల్లదని పాలకవర్గం ఆరోపించింది. ఎన్నికను బాయ్కాట్ చేస్తూ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది పాలకవర్గం. దీంతో హుమేరా బేగం విజయాన్ని మాత్రమే అధికారికంగా ప్రకటించడంతో అసలు రచ్చ మొదలైందట. తమ రెండో అభ్యర్థి ఇంతియాజ్ సైతం విజయం సాధించినట్టు తేల్చాలని ఎంఐఎం ఆందోళనకు దిగింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఉన్న పళ్లంగా ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. ఇంతలోనే పాత కమిషనర్ బదిలీ అవడంతో బాధ్యతలు చేపట్టిన కొత్త కమిషనర్ పై ఒత్తిడి పెరిగిందట. ఇక నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భావేష్ మిశ్రాను ఈ నెల 7వ తేదీన కలిసిన భైంసా చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ ఖుతీజా సిద్దికి, బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్ బృందం మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు అనుమతి ఇవ్వాలని కోరింది. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ఈ నెల 12వ తేదీన కోఆప్షన్ ఎన్నికకు పచ్చజెండా ఊపారు. అయితే ఈ నెల 11వ తేదీ రాత్రి ఉన్న పళంగా ఎన్నికను రద్దు చేస్తున్నట్టుగా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడంతో రచ్చ తారాస్థాయికి చేరింది. ఎంఐఎంకు అధికారులు భయపడుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి పాలకవర్గం ఆందోళన ఉధృతం చేసింది. ఆ తర్వాత భైంసా బంద్ చేపట్టింది. అయితే నిరాహార దీక్షలను కొనసాగించిన అధికార యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైందట పాలకవర్గం. మరోవైపు మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రితో ఫోన్లో మున్సిపల్ కమిషనర్ లింగయ్య మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందట. కోఆప్షన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని, వాయిదా వేయాలని ఎవరు చెప్పారని చైర్మన్ ప్రశ్నించగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని కమిషనర్ వివరణ ఇవ్వడం జరిగిందట. తనను హైదరాబాద్ లో సిడిఎంఏ అధికారులు అత్యవసరంగా రమ్మని పిలిపించడంతో తాను అక్కడికి వెళ్తున్నా అని కమిషనర్ తెలపడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో వెంటనే సిడిఎంఏ అధికారులతో చైర్మన్ మాట్లాడారట. తాము కమిషనర్ ను రమ్మని చెప్పలేదని వాళ్లు తెలపడంతో రచ్చ మరింత రాజుకుందట. కోఆప్షన్ ఎన్నిక నిర్వహణపై త్వరలో స్పష్టత రాకుంటే కలెక్టరేట్ ను ముట్టడించాలని భైంసా మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం మాత్రం తాము 2 కోఆప్షన్లను గెలుచుకున్నామని, మిగిలిన 2ంటికి ఎన్నిక నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెబుతోందట. ఇక పాలకవర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటోంది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఎన్నిక నిర్వహిస్తుందో లేక రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోస్తుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోతున్నా ఆ నియోజకవర్గంలో మాత్రం గ్రూపు తగాదాలు తగ్గటం లేదట. నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతోందట. ఆ తర్వాత గాంధీ భవన్కి వెళ్లి ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ చేసుకోవడం 2 వర్గాలకు షెరా మామూలుగా మారిందట. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి లాఠీ దెబ్బలు తిన్నా పార్టీని నమ్ముకున్న కేడర్కు ఇదంతా తీవ్ర నిరాశ మిగులుస్తుందట. దీంతో లోకల్ లీడర్స్ రోడ్డెక్కి మరీ నిరసన తెలుపుతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం?
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. 2009 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేకపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యాక ఆ నియోజకవర్గంలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ తిరిగి పుంజుకుంటుందని కార్యకర్తలు సంబరపడ్డారట. అయితే గ్రూపుల గోలతో పాటు నిత్యం ఏదో ఓ వివాదం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తోందట. గజ్వేల్లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో నరసారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో గులాబీ గూటికి చేరారట. 2018 ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. తిరిగి 2023లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు నరసారెడ్డి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న నరసారెడ్డికి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తోడయ్యాయట. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీ కోసం పనిచేసిన నాయకులు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారట. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 4 మార్కెట్ కమిటీలున్నాయి. గజ్వేల్, వంటిమామిడి, కొండపాక సిద్దిపేట జిల్లా పరిధిలో ఉండగా తూప్రాన్ మార్కెట్ కమిటీ మెదక్ జిల్లా పరిధిలోకి వస్తుంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న 3 మార్కెట్ కమిటీల పదవులకి సంబంధించి నేతల పేర్లని గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా తూప్రాన్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రకటనతో స్థానిక కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయట. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కొన్ని నెలల క్రితమే పార్టీలోకి వచ్చిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తారంటూ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట స్థానిక నాయకులు. గతంలోనూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి నామినేటెడ్ పోస్టులని అమ్ముకున్నారని, తాజాగా తూప్రాన్ మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని లక్షల రూపాయలకి నర్సారెడ్డి అమ్ముకున్నారని బహిరంగంగానే వాళ్లు ఆరోపిస్తున్నారట. నియోజకవర్గంలో నర్సారెడ్డి వసూళ్లకి అలవాటు పడ్డారని, ఏ నాయకుడు ఎక్కువ డబ్బులిస్తే వారికే పదవులిస్తున్నారని లోకల్ లీడర్స్ కమెంట్స్ చేస్తున్నారట. పదవులు ఆశించి భంగపడ్డ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారట. ఇతర నామినేటెడ్ పోస్టులకి కూడా కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకుని పదవులిచ్చారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయట. తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మొదటి నుంచి శరణ్య భాస్కర్ రెడ్డికే వస్తుందని భావించిన చివరి నిమిషంలో కీర్తనా విఠల్ రెడ్డికి ఇప్పించడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారట స్థానిక నేతలు. ఈ మ్యాటర్ పై భాస్కర్ రెడ్డి గ్రూప్ గాంధీ భవన్ మెట్లెక్కిందట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారట. అలాగే పార్టీ పదవులకి రాజీనామా చేస్తామని లెటర్లు పట్టుకుని మరీ 50 మంది నేతలు వెళ్లారట. దాంతో వాళ్ళని బుజ్జగించి పంపారట పీసీసీ చీఫ్. ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని, నర్సారెడ్డి అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారట కాంగ్రెస్ నాయకులు. అయితే వాళ్ళు అక్కడితో ఆకుండా రాజ్యసభ సభ్యుడు, సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి నర్సారెడ్డి తమకి అన్యాయం చేశారని వాపోయారట. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు కష్టపడ్డామని, బీఆర్ఎస్ హయాంలో అక్రమ కేసుల్ని సైతం ఎదుర్కొన్నామని, తమపై కేసులు పెట్టించిన వ్యక్తికే పదవిస్తే ఇక పార్టీలో తామెందుకుండాలని ఆవేదన వెళ్లబుచ్చారట. నర్సారెడ్డి ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతోందని, పార్టీలో సీనియర్లని ఆయన పట్టించుకోకపోవడంతో ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉందని వాపోతోందట లోకల్ క్యాడర్. ఆ నగరంలోని రాజకీయ రంగస్థలంపై ఆ లేడీ పొలిటీషియన్ కి ప్రత్యేక మార్కుందట. తనదైన శైలిలో ఆమె రాజకీయాలు చేస్తారట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేయర్ గా మాత్రం ఆవిడే కొనసాగుతారట. అసెంబ్లీలో అధికారం చేతులు మారొచ్చు, కానీ ఆ నగరంలో మాత్రం అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మేయర్ గా ఆ మహిళా నేత కొనసాగుతూనే ఉంటారట. అయితే గత 10 ఏళ్లు ఇలాగే జరిగినా ఇప్పుడే ఆ లేడీ పొలిటీషియన్ కి ఒక రాజకీయ జలక్ తగిలిందట. దీంతో ఆమె చాలా గుస్సా అవుతున్నారట. ఇంతకెవరా మహిళా నేత, ఏదా నగరం? ఏలూరు పాలిటిక్స్ లో మేయర్ నూర్ జహాన్ పెదబాబు రాజకీయం ఒక ప్రత్యేక మార్కుతో కొనసాగుతోందట. అధికారంలో ఏ పార్టీ ఉన్నా వరుసగా 10 ఏళ్లుగా నగర మేయర్ గా మాత్రం నూర్ జహాన్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైందట. తనకి కుర్చీ ఇచ్చి గౌరవించనక్కర్లేదు, కానీ అసలు కుర్చీ లేకుండా చేయాలని చూస్తారా అని ఆమె భావిస్తున్నారట. ఇప్పుడు దీనిపైనే ఏలూరులో హాట్ టాపిక్ గా రాజకీయ చర్చ జరుగుతోందట. తాజాగా జరిగిన తృప్తి క్యాంటీన్ వివాదం ఈ చర్చని మరింత రచ్చగా మారుస్తోందట.
వ్యాపార రంగం నుంచి ఏలూరు రాజకీయాల్లోకి నేరుగా వచ్చిన నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు 10 ఏళ్లుగా నగర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. నూర్జహాన్ 2014లో టీడీపీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. అదే క్రమంలో పెదబాబు కోఆప్షన్ మెంబర్ గా ఎన్నికయ్యారు. అయితే 2019కి ముందు వాళ్ళిద్దరూ వైసీపీ కండువా కప్పుకున్నారు. తిరిగి ఆ పార్టీ నుంచి మేయర్, కోఆప్షన్ మెంబర్ గా కొనసాగారు. 2024 ఎన్నికలకి ముందు మళ్లీ టీడీపీలోకి జంప్ చేశారు. మరికొద్ది నెలల్లో పదవీ కాలం ముగుస్తుంది. అయితే మరోసారి తమకి పార్టీ నుంచి అవకాశం లభిస్తుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారట. ఆ మేరకు తమకి ఉన్న రాజకీయ పరిచయాలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఏలూరు మేయర్ సీటుపై చాలా మంది టీడీపీ నేతలు ఎప్పటి నుంచో కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారట. ఈసారి ఎలాగైనా తమకి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి చేస్తూ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారట. తెర వెనక రాజకీయాలు చేసుకుంటున్నారట. ఈ వ్యవహారం ఏలూరు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా మారిందట. ఇదే సమయంలో మేయర్ నూర్జహాన్ కు అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోందట. వరుసగా 10 ఏళ్ల నుంచి మేయర్ గా కొనసాగుతున్న ఆమెకు తన అధికార పరిధిలోనే అవమానం జరిగిందనే చర్చ జరుగుతోందట. నగర ప్రథమ పౌరురాలిగా తనని గుర్తించకపోవడంతో ఆమె ఒక కార్యక్రమం నుంచి అలిగి వెళ్లిపోయారట. అయితే ఇది కావాలనే చేశారని, దీని వెనుక కొందరి హస్తం ఉందని మేయర్ దంపతులు భావిస్తున్నారట. ఈ వివాదానికి తృప్తి క్యాంటీన్ వేదికగా మారిందట. అదే అధికార పార్టీ నేతల మధ్య అసంతృప్తిని రాజేసిందట. క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రచ్చరేపిందట. కార్పొరేషన్ నిధులతో ఇటీవలే తృప్తి క్యాంటీన్ పెట్టారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ పెట్టిన ఫ్లెక్సీలే వివాదానికి కారణమయ్యాయి అంటున్నారు కొందరు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో కొండంతుంటే నగర ప్రథమ పౌరురాలు మేయర్ ఫోటో మాత్రం గోరంతుందట. అయినా నూర్జహాన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే కారు దిగగానే అధికారులు, క్యాడర్ మొత్తం ఆయన్ని చుట్టేశారు. బొకేలు, పూలదండలతో ముంచెత్తారు. ఆయన వెనక ఉన్న మేయర్ నూర్జహాన్ ని మాత్రం అస్సలు పట్టించుకోలేదట. కనీసం మాట వరుసకి రండి మేడం వచ్చి కూర్చోండి అన్నవారే లేరట. దీంతో మేయర్ నూర్జహాన్ మండిపడి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే అధికారుల హడావిడిలో పడిపోయిన ఎమ్మెల్యే ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించారట. మేయర్ కనిపించకపోవడంతో ఆరా తీసిన ఆయన కూడా క్యాంటీన్ ఓపెన్ చేయకుండానే వెనక్కి వెళ్లిపోయారట. ఓపెనింగ్ కి నోచుకొని తృప్తి క్యాంటీన్ ని ఎలాగైనా తెరిపించాలని మెప్మా అధికారులు మేయర్ దంపతుల్ని ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారట. మరోవైపు మేయర్ నూర్జహాన్ రాజకీయ భవిష్యత్తు క్లైమాక్స్ కి వచ్చిందంటూ లోకల్ టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోందట. అయితే ఈ గొడవ కేవలం ప్రోటోకాల్ ఫ్లెక్సీలకే పరిమితం కాలేదట. దీని వెనక పెద్ద కుర్చీలాట నడుస్తోందట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై కన్నేసిన కొందరు తమ్ముళ్లు ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే మేయర్ దంపతుల ప్రభావాన్ని తగ్గించేందుకు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. క్యాంటీన్ లో ఫుడ్ ఎలా ఉంటుందో కానీ టీడీపీ నేతల మధ్య జరుగుతున్న రాజకీయ వంట మాత్రం మంట పుట్టిస్తోందట.